నిలిచిపోయాయి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ అన్నది భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక రోగికి అనారోగ్యం ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు అతనికి కార్పొరేట్ హాస్పిటల్కి వరకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి ఇంటికి పంపించడం. మరి ఇంచుమించు 1600 రోగాలకు పైచిలకు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పెడితే మరి దాన్ని చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 680 రకాల రోగాల్ని తీసివేశారు. అంటే సుమారు 1000 రోగాలకు మాత్రమే పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఆలోచనని గొప్పగా అమలు చేస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో 3234 ఇంచుమించు రోగాలకి పెంచారు. అంటే క్యాన్సర్ కానీ, బోన్ మేరో కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, మెదడువ్యాపు వ్యాధులు కానీ, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలకు కూడా ఉచితంగానే ఆపరేషన్ చేసి, మరో గొప్ప విషయం ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. మందులు వాడుకోవటానికి డబ్బులు ఉండవు. డబ్బులు లేని పరిస్థితుల్లో మందులు వాడకపోవటం వల్ల ఆ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్నది పెట్టి ఆసరా ద్వారా రోజుకు 250 రూపాయలు ఇచ్చి ఆ రోగి మందులు కొనుక్కొని హాయిగా ఉండేటట్టు సుమారు 15,000 రూపాయల వరకు రోగాల కోసం డబ్బులు మందుల కోసం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఈ 2 పథకాలు బ్రహ్మాండంగా అమలు జరిగి ఏ రోగైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరో 2 అడుగులు వేస్తూ గ్రామ స్థాయిలో కూడా సచివాలయ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి ఆరోగ్య కేంద్రంలో MLHP ఆశా వర్కర్ల ద్వారా ఆ ఊర్లో ఎవరైనా సరే రోగి ఇబ్బంది పడుతున్నారా అవన్నీ పరిశీలన చేసి వాళ్ళ ద్వారా ఆ రోగిని ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికి తెచ్చి పెట్టే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇందుకోసం ఇంకా మెడికల్ కాలేజీలను కూడా విస్తారంగా స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు మనకు ఉంటే ఈ 75 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు తన అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. వాటిని ప్రైవేటైజేషన్ చేస్తామని నడుపుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే గడిచిన కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఎంత బ్రహ్మాండంగా అమలు జరిగిందనడానికి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు నా 6వ తారీఖు నుంచి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సేవలు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనుకుందాం. పోనీ తెలుగుదేశం పార్టీ భాషలో చూసుకుంటే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకైనా సరే పోనీ ఆ సేవలు బాగా అందించుంటే బాగుండు. రామారావునే మర్చిపోయినటువంటి వీళ్ళు వారి ఆలోచనలు మాత్రం ఎందుకు గుర్తుంటాయి? మరి ఈరోజు ఆ రకంగా కూడా అమలు చేయక సుమారు 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా జరగాల్సినటువంటి ఆపరేషన్లకి బాకీ పడిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల్లోనే. మరి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేం, మీరు డబ్బులు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిందే, మేమేమీ చేయలేమని నిర్దాక్షిణ్యంగా డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి, వైద్య సేవలు అందించడానికి కనీస స్థాయిలో పరికరాలు, వైద్య పరికరాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ పరిస్థితుల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం. ఆరోగ్యశ్రీ అన్నది చంపేశారు, అడ్రస్లు లేకుండా పోయినాయి. డాక్టర్స్ బృందం అంతా కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ కనీసం ఒక 2,000 కోట్లైనా విడుదల చేయమని అడిగి మొత్తుకుంటున్నా సరే ఈ రోజు వరకు ఆ నిధులు విడుదల చేయకపోవటం, ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిచిపోవటం, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యాల పాలైన వాళ్ళందరూ ఆపరేషన్లు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ట్రామా కేర్ సెంటర్స్కి వెళ్ళినా సరే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు విరిగో చెయ్యి విరిగో ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్లు జరగట్లేదు, గుండె ఆపరేషన్లు జరగట్లేదు, అత్యవసర సేవలన్నీ కూడా నిలిచిపోయినాయి. అలాగే ఎంప్లాయీస్కి అందించవలసినటువంటి వైద్య సేవలు కూడా నిలిచిపోయినాయి. ఇది వెంటనే ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నాను.
ఆరోగ్యశ్రీ సేవల్ని వెంటనే పునరుద్ధరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సేవలు అందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నష్టాల వల్ల తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ అన్నది భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక రోగికి అనారోగ్యం ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు అతనికి కార్పొరేట్ ఆసుపత్రులకు వరకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి ఇంటికి పంపించడం. మరి ఇంచుమించు 1600 రోగాలకు పైచిలకు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పెడితే, మరి దాన్ని చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 680 రకాల రోగాల్ని తీసివేశారు. అంటే సుమారు 1000 రోగాలకు మాత్రమే పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఆలోచనని గొప్పగా అమలు చేస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో 3234 ఇంచుమించు రోగాలకి పెంచారు. అంటే క్యాన్సర్ కానీ, బోన్ మేరో కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, మెదడు వ్యాపు వ్యాధులు కానీ, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలకు కూడా ఉచితంగానే ఆపరేషన్ చేసి, మరో గొప్ప విషయం ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. మందులు వాడుకోవటానికి డబ్బులు ఉండవు. డబ్బులు లేని పరిస్థితుల్లో మందులు వాడకపోవటం వల్ల ఆ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్నది పెట్టి, ఆసరా ద్వారా రోజుకు 250 రూపాయలు ఇచ్చి ఆ రోగి మందులు కొనుక్కొని హాయిగా ఉండేటట్టు సుమారు 15,000 రూపాయల వరకు రోగాల కోసం మందుల కోసం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఈ 2 పథకాలు బ్రహ్మాండంగా అమలు జరిగి ఏ రోగైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరో 2 అడుగులు వేస్తూ గ్రామ స్థాయిలో కూడా సచివాలయ కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి, ఆరోగ్య కేంద్రంలో MLHP ఆశా వర్కర్ల ద్వారా ఆ ఊర్లో ఎవరైనా సరే రోగి ఇబ్బంది పడుతున్నారా అవన్నీ పరిశీలన చేసి వాళ్ళ ద్వారా ఆ రోగిని ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికి తెచ్చిపెట్టే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇందుకోసం ఇంకా మెడికల్ కాలేజీలను కూడా విస్తారంగా, స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు మనకుంటే ఈ 75 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు తన అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. వాటిని ప్రైవేటైజేషన్ చేస్తామని నడుపుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, గడిచిన కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఎంత బ్రహ్మాండంగా అమలు జరిగిందనడానికి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు 6వ తారీఖు నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనుకుందాం. పోనీ తెలుగుదేశం పార్టీ భాషలో చూసుకుంటే ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకైనా సరే పోనీ ఆ సేవలు బాగా అందించుంటే బాగుండు. రామారావునే మర్చిపోయినటువంటి వీళ్ళు వారి ఆలోచనలు మాత్రం ఎందుకు గుర్తుంటాయి? మరి ఈరోజు ఆ రకంగా కూడా అమలు చేయక సుమారు 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా జరగాల్సినటువంటి ఆపరేషన్లకి బాకీ పడిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 6 నెలల్లోనే. మరి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేం, మీరు డబ్బులు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిందే, మేమేమీ చేయలేమని నిర్దాక్షిణ్యంగా డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి, వైద్య సేవలు అందించడానికి కనీస స్థాయిలో వైద్య పరికరాలు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ పరిస్థితుల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం. ఆరోగ్యశ్రీ అన్నది చంపేసే